ముందుగా మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సారీ. ఈ 4, 5 డేస్ మా అన్న మ్యారేజ్ ఉండడం వల్ల మన ఛానల్ రెగ్యులర్ గా వీడియోస్ పెట్టలేకపోయినాం మామ. మొత్తానికైతే పెళ్లి పనులు మొత్తం కంప్లీట్ అయింది. పెళ్లి కూడా అయిపోయింది. ఇంక ఇప్పటి నుంచి మన ఛానల్ వీడియోస్ దుమ్ములైపోతాం అంతే ఇంకా. ఈ రోజు అయితే మన బండి తీసుకొని నేను మహబూబ్నగర్ షోరూమ్ కి అయితే వెళ్తున్నా. నా బండి వచ్చేసి సెకండ్ సర్వీస్ కి వచ్చింది మామ. అందుకని చెప్పేసి షోరూమ్ కి అయితే వెళ్తున్నా సర్వీస్ చేయడానికి. పొద్దు క్లైమేట్ మొత్తం సూపర్ ఉండే అసలు. షోరూమ్ అయితే 9 ఓపెన్ చేస్తాను. నేను 8 స్టార్ట్ అయిపోయా మహబూబ్నగర్ కి. బండి సర్వీస్ తొందర అయిపోతుందని చెప్పేసి మార్నింగ్ నుండి క్లైమేట్ కూల్ గా ఉన్నప్పుడు అనుకునే కంపల్సరీ వర్షం పడుతుందని చెప్పేసి ఇంకా నేను అనుకున్నట్లే వర్షం ఒక మూత మోగించేసింది అట్లే. ఇంకా నేను తొందరగా వెళ్ళి షోరూమ్ లో పని అయిపోయి మళ్ళీ హైదరాబాద్ వెళ్దామని చెప్పేసి అనుకున్నా. కానీ వర్షం వల్ల నాన్న కూడా షోరూమ్ కి వెళ్ళటానికైతే 10 అయిపోయింది టైము. కానీ నా అదృష్టం కొద్ది షోరూమ్ నాకన్నా ముందు ఒక బండి మాత్రం ఉండే సర్వీస్ కోసము. వర్షం ఎంత ఘోరంగా పడదు మీరు చూడండి మామ. దెబ్బకు షోరూమ్ కూడా మునిగిపోయింది ముందర. లోపల మొత్తం వాటర్ అయితే వచ్చేసినాయి మొత్తం వర్షానివి. నేనైతే వర్షంగా ఫుల్ గా తడిసిపోయినా. బాగా చలి పెడుతుంది అటు ఇటు తిరుగుతా ఉంటే. నా బండికి ఇంకా నెంబర్ ప్లేట్ కూడా రాలేదు. మన నెంబర్ ప్లేట్ నెంబర్ ఫైనల్ గా అయితే బండి సర్వీస్ కూడా అయిపోయింది మామ. ఇంకా తెలిసిందిగా మన బండి సర్వీస్ ఫ్రీ. ఓన్లీ ఆయిల్ పైసా కూడా మనం పెట్టుకోవాలా. కానీ బిల్లు 1250 ఎందుకు అయిపోయిందని చూస్తారా మామ. 700 కార్డ్ అయితే తీసుకున్నా. మన బండికి స్పేర్ పార్ట్స్ పోతే ఫ్రీగా ఇస్తారంట 10,000 లోపు. సర్లే ఉండాలి 700 అని చెప్పేసి తీసుకున్నా. ఇంకా అంతా అయిపోయినా మన బండికి నెంబర్ ప్లేట్ కూడా ఫిట్ చేపిస్తున్నా. ఇంకా బండికి అయితే షోరూమ్ ట్యాంక్ తీపించి కొత్త ట్యాంక్ తీపించిన. అట్లా కొత్త ఒక హెల్మెట్ కూడా తీసేసుకున్నా.